సపోర్ట్ చేసినందుకు. హలో ఇట్స్ మీ ఈ సినిమా గురించి చెప్పాలంటే హలో ఇట్స్ షీ యాక్చువల్లీ మొత్తం తందే అనమాట. షగ్నా షో ఇది. అండ్ యూనో తను నాకు ఫస్ట్ వచ్చి స్టోరీ చెప్పినప్పుడు నాకు తనలో ఉండే ఆ ఎక్సైట్మెంట్, ఆ ఎనర్జీ, మీరు అన్నారు కదండి ఫ్లోర్ మొత్తం వాడేసాను. నాకు నేరేషన్ ఇచ్చినప్పుడు మా థియేటర్లో నేను మా మేనేజర్ ఉన్నాము, అక్కడ థియేటర్లో నేరేషన్ ఇచ్చింది. మొత్తం థియేటర్ మొత్తం వాడేసింది, అసలు మొత్తం అంతా ఇటు అటు తిరిగేసి మొత్తం నేరేషన్ చెప్పింది. అండ్ మెయిన్ ఏంటంటే నాకు రీసెంట్గా నేను చేసిన లాస్ట్ ఫిల్మ్స్ అన్నీ చూస్తే థ్రిల్లర్స్ చేస్తూ ఉన్నాను. అండ్ రీసెంట్గా నయనం చాలామంది అప్రిషియేట్ చేశారు, Z5లో వచ్చింది. అండ్ దానికి చాలా ఇయర్స్ తర్వాత మంచి అప్రిషియేషన్ వచ్చింది. అండ్ ఐఎమ్ యూనో సూపర్ థ్యాంక్ఫుల్. చాలా థ్యాంక్స్ మీ అందరికీ. అండ్ ఇఫ్ యూ డిడెంట్ వాచ్ ఇట్ యట్ డెఫినెట్గా Z5లో వెళ్ళి చూడండి అది. సో అలా థ్రిల్లర్స్ చేస్తున్నాను. అండ్ మా డైరెక్టర్ రాజేష్ గారు, నేను యూనో అసలు ఏం సినిమా చేయాలి, ఏం చేసినా అసలు వెళ్ళట్లేదు, ఎక్కట్లేదు, అసలు ఏంటి అనుకున్న టైంలో నిందా అనే ఒక కథ తీసుకుని నా దగ్గరికి వచ్చారు ఆయన. అండ్ యూనో అక్కడి నుంచి ఐ ఫెల్ దట్ అది ఆ సినిమా చేయడం వల్ల నాకు డెఫినెట్గా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండింది. అండ్ ఆఫ్టర్ దాట్ మళ్ళీ కొన్ని సినిమాలు చేశాను, అన్ని థ్రిల్లర్స్. సో నాకు ఈ స్టోరీ విన్నప్పుడు మంచి ఫ్యామిలీ, ఒక లవ్ స్టోరీ చేసి చాలా ఇయర్స్ అయింది. చాలామంది నన్ను ఇలాంటి సినిమా చేస్తే బాగుంటుందని కూడా అన్నారు. అండ్ సో ఐ థాట్ లెట్స్ డూ ఇట్. అండ్ షగ్నా ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు నాకు సాంగ్స్ కూడా వినిపించింది. అండ్ వంశీ అసలు అద్దరు కొట్టేశాడు సినిమా. అంటే నా సినిమాలో సాంగ్స్ ఇప్పటికీ కూడా చాలామంది వింటూ ఉంటారు, అవి ఇంకా ఇప్పటికీ ప్లేలిస్ట్లో ఉంటాయి. అండ్ అలా చాలా ఏళ్ల తర్వాత నాకు ఒక మంచి ఆల్బమ్ నా కెరియర్లో వస్తుందని నేను నమ్ముతున్నాను ఈ సినిమాతో, వంశీ. అండ్ ఐఎమ్ షూర్ యూ హ్యావ్ బ్రైట్ లాంగ్ ఫ్యూచర్. అండ్ సో దట్స్ డెఫినెట్గా ఆల్రెడీ షగ్నా చెప్పినట్టు వన్ ఆఫ్ ద రీజన్స్ ఈ సినిమా చేయడం. అంటే సాంగ్స్ అయితే అద్దరిపోయినాయి. అండ్ షగ్నా స్టోరీ కూడా బేసిక్లీ ఏంటంటే మనకి యూనో ఒక సేయింగ్ ఉంటుంది, బిలీవ్ నథింగ్ యూ హియర్ అండ్ హాఫ్ ఆఫ్ వాట్ యూ సీ. మనం విన్నది ఏది నమ్మద్దు, చూసింది సగం నమ్మచ్చు అనేది ఉంటుంది. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్స్పెక్టివ్ కదా. సో అలాంటి ఒక స్టోరీ ఈ జనరేషన్కి తగ్గట్టు, ఈ జనరేషన్కి మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఏం జరగచ్చు, ఎందుకు అనేది చాలా బ్యూటిఫుల్గా షగ్నా చూపించడం జరిగింది ఈ సినిమాలో. సో అంటే స్టోరీ చెప్పడం అయితే నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ ఐ రియలీ బిలీవ్ దట్ షగ్నా విల్ మేక్ అ గుడ్ ఫిల్మ్. అండ్ రీసెంట్గా నేను నయనం అనే సిరీస్ నాకు మాట్లాడాను. సో ఆవిడ కూడా స్వాతి గారు, లేడీ డైరెక్టర్, మంచి సక్సెస్ ఇచ్చారు నాకు. సో ఐ హోప్ షగ్నా కూడా షీ విల్ కంటిన్యూ దట్ సక్సెస్ స్ట్రీక్. అండ్ ఈ సినిమాతో మీ అందరి హార్ట్స్లోకి వెళ్ళిపోవాలి అని నేను అనుకుంటున్నాను. అండ్ మా ప్రొడ్యూసర్స్ సందీప్ అండ్ సంజీవ్ గారు అండ్ సంకీత్ గారు, ఆయన కెనడాలో ఉన్నారు. సో హీ వాజ్ నాట్ ఏబుల్ టు కమ్ హియర్. అసలు నేను సార్ వాళ్ళని కలిసినప్పుడు ద వే వాళ్ళకి సినిమా మీద అంటే నేను మామూలుగా వాళ్ళతో కూర్చుని డిస్కషన్లో ఏం చేస్తున్నారు మీరు మామ, అంటే లైక్ వాట్ యూ డూ బిసైడ్స్ దిస్ అంటే వాళ్ళు చెప్పారు, ఐ థింక్ ఆల్మోస్ట్ ప్రతి ఇండస్ట్రీని కవర్ చేశారండి వీళ్ళు. అంటే ఫుడ్ బిజినెస్, రియల్ ఎస్టేట్, ఇంకా చేయంది లేదు. సోలార్ ఫస్ట్ రాగానే మా ఇంటికి సోలార్ ప్యానల్ లేదా అండి మీ నేబర్స్కి ఉందని అడిగారు నన్ను, ఇంకా గుర్తుంది నాకు అది. సో దేర్ ఇంటూ ఎవ్రీథింగ్, అంటే అన్నీ చేసి అయినా సినిమా మీద ఉన్న ప్రేమ, ప్యాషన్ అండ్ ఇట్లన్నిటికన్నా మించిన పిచ్చి వాళ్ళకు ఉంది. సో వాళ్ళు ఇప్పుడు ఈ సినిమా తీయడం జరిగింది. అండ్ నాకు ఎంత హ్యాపీ అంటే ఐఎమ్ రియలీ సో హ్యాపీ దట్ రాజేష్ గారు ఒకరోజు నా షూటింగ్ జరుగుతుంటే సరదాగా ఫోన్ చేస్తారు, ఇక్కడ మా షూట్ జరుగుతుంది రాజేష్ గారు, మీరు వస్తే బాగుంటుంది ఇక్కడ. అంటే ఆయన పక్కనే దగ్గరలోనే ఉంటారు, ఆయన వచ్చారు షూటింగ్కి. వచ్చిన తర్వాత చాలా రోజుల నుంచి, అంటే నిందా అయ్యి ఆల్మోస్ట్ 1.5 years రైట్. సో అప్పటి నుంచి ఆయన హీస్ బిన్ ట్రయింగ్ టు ఒక మంచి స్క్రిప్ట్ చేయాలని. ఆయన దగ్గర రీసోర్సెస్ ఉన్నాయి, హీ కుడ్ హ్యావ్ డన్ ఇట్ అ లాంగ్ టైమ్ అగో. బట్ దానికి ప్రాపర్గా ఒకళ్ళు ఉండాలి, ఒక మంచి సపోర్ట్ ఉంటే బాగుంటుంది. టైంలో మా సెట్కి వచ్చి సార్ వాళ్ళ ఊరికి అలా లైన్ చెప్పారు, దే లైక్ డేట్, కలిశారు, కట్ చేస్తే ఇంకా సినిమా చేస్తున్నారు నెక్స్ట్. సో నాకు అది కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ నిన్నే ఓపెనింగ్ అయింది. సారీ నేను రాలేకపోయాను, నాకు మార్నింగ్ 6 వరకు షూటింగ్ ఉండింది. సో ఐ కుడెంట్ కమ్. అండ్ ఆత్రేయపురం బ్రదర్స్కి మీకు ఆల్ ది బెస్ట్. సో నాకు నిజంగా ఇంకా ఎక్కువ మాట్లాడను, మా మిగతా టీం అందరూ, జెస్సీ, దర్శన్, నందు, ఎవ్రీవన్, మా రాజశేఖర్ గారు నాకు అప్పుడప్పుడు ఇన్స్టాలో డిఎమ్స్ పెడతా ఉంటాడు, మై సన్ అని. మస్త్ హ్యాపీ అనిపిస్తుంది సార్, నిజంగా చాలా చాలా బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో మీరు చూసారు ఈ పోస్టర్, ఈ సినిమా వైబ్ కూడా ఇలానే ఉంటుంది. అంటే
ఒక పండగలా ఉంటుంది సినిమా. సో మేము పండగకు వస్తామో లేదో తెలియదు, బట్ సినిమా మాత్రం ఖచ్చితంగా మీరు థియేటర్స్లోకి వస్తే మీరు ఒక పండగలా ఫీల్ అవుతారు ఈ సినిమాని. అండ్ ఈ సినిమాకి ఇలాంటి విజువల్స్ రావడానికి కారణమైన తేజ కూడా చాలా బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చాడు ఈ సినిమాకి. అండ్ రేపొద్దు మీరు కూడా చూస్తారు. అండ్ దీపక్తో కూడా మొన్న ఒక సీన్ చేశాను, వెరీ ప్యాషనెట్ అబౌట్ యాక్టింగ్, అండ్ ఐ విష్ యూ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అహెడ్ ఆల్సో. అండ్ అలాగే మా సినిమా అంటే షగ్నా బేసిక్గా షూటింగ్ చేస్తున్నప్పుడు ఇంకా ఆ రోజు ఏం పనులు పెట్టుకోలేము బేసిక్గా. అంటే ఆ రోజు ఆవిడకి ఇచ్చేయాలి. పొద్దున్న 5 o'clock ఒకసారి ఫోన్ చేసింది పొద్దున్న నాకు, ఏంటండి 5 o'clock ఏంటండి పొద్దున్న? అదే అండి 6కి. ఏమండి వస్తామండి మేము టైంకి, మీరు 5 o'clockకి ఫోన్లు చేస్తే ఎట్లా మీరు? సో 5కి మళ్ళీ చేసి ఈవినింగ్ 6కి అలా అయిపోతుంది అంటుంది. 6 కాస్త 9 అవుద్ది, 9 కాస్త పొద్దు, ఏమండి ఆల్మోస్ట్ 22 గంటలు అయినాయండి, అరే పడుకోవాలి కదండి అని చెప్తే, కరెక్టే కదా, ఓకే అండి అంటుంది అప్పుడు. సో అంత పని రాక్షస్ అనమాట ఆమె. అండ్ ఐ హోప్ దట్ ఈ ఫిల్మ్ తనకి మంచి సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే మామూలుగా యాక్టింగ్ చేయడం అనేది పెద్ద టాస్క్, డైరెక్షన్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. అలాంటిది రెండు టాస్క్స్ని చాలా బాగా మేనేజ్ చేస్తూ చాలా బాగా మంచి టీమ్ని పెట్టుకుంది తన చుట్టూరా. సో ఐ థింక్ దట్ మేక్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. సో రోహన్, దర్శి, సుమి, సాయ్, ప్లీజ్ మీరు కూడా రండి స్టేజ్ మీద. ఎక్కడున్నారు? ఇక్కడ ఉన్నారా మీరు? లేరా ఎవరు? రండి స్టేజ్ మీదకి రండి ఒకసారి. అరే మేడం చెప్తేనే వస్తారా మీరు? కమాన్ అందరూ రండి పైకి. శంకర్ నువ్వు కూడా. సో ఈ సినిమాకి మా స్టాఫ్ కూడా చాలా పాపం ఏంటంటే, తను ఒక హెయిర్ కూడా సైడ్కి వచ్చినా వెంటనే పాపం మా హెయిర్ స్టైలిస్ట్ మా టీంని కూడా వాళ్ళు ఈ షూటింగ్ అంటే ఫస్ట్ వాళ్ళు షేక్ అయిపోతూ ఉంటారనమాట, ఈ బాబాయ్ ఇప్పుడు ఏమంటుంది ఏమా అని. సో మా స్టాఫ్ కూడా చాలా థ్యాంక్స్. మీరు కూడా చాలా ఫస్ట్ టైం ఇన్ని ఇయర్స్లో ఇంత ఎఫర్ట్ పెట్టి పని చేసినట్టున్నారు మీరు కూడా ఈ సినిమాకి. సో ఆన్ దాట్ నోట్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అందరూ వచ్చినందుకు. ఇది ఒక జస్ట్ ఒక చిన్న లుక్ రిలీజ్ చేశాము. ఇందులో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. మీరు సాంగ్స్ అనేవి ఈ సినిమాలో డెఫినెట్గా మీ హార్ట్కి చాలా క్లోజ్గా ఉంటాయి. అండ్ నా ఇంత మునుపు లైక్ ద ఆల్బమ్స్, హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం లాంటి ఆల్బమ్స్ నేను చాలా మిస్ అయ్యాను. నా సినిమాలో ఇలాంటి ఆల్బమ్ రావట్లేదని. బట్ ఈ సినిమా మీరు సాంగ్స్ రిలీజ్ అయ్యాక మీరే అంటారు, డెఫినెట్గా ఈ సాంగ్స్ ఇప్పుడు ఒక 18 years తర్వాత హ్యాపీ డేస్, కొత్త బంగారు సాంగ్స్ ఎలా వింటారు, ఒక 10 ఏళ్ళ తర్వాత హలో ఇట్స్ మీ సాంగ్స్ కూడా మీరు ఇలానే వినాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఈ సినిమా ఇంకా చాలా మెటీరియల్ ఇంకా త్వరలో వదులుతాము. సో ఐ హోప్ యూ గైజ్ లైక్ దిస్ ఫిల్మ్. అండ్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ విత్ ఒక మంచి లవ్ స్టోరీతో రాబోతున్నాను. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, వెరీ క్లీన్, వెరీ నీట్ సినిమా ఇది. ఎందుకంటే ఆబ్వియస్లీ ఒక లేడీ డైరెక్టర్ చేసింది అంటే ఒక సెన్సిబిలిటీస్, ఆ ఫ్యామిలీ సెన్సిబిలిటీస్ అనేటివి కూడా తను చాలా అద్భుతంగా చూపించింది. అండ్ మా సినిమాలో ఆమని గారు కూడా ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ చేశారు. సో ఐ రియలీ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ వర్కింగ్ విత్ హర్ యాజ్ వెల్. అండ్ ఇంకెవరినైనా ఇఫ్ ఐ ఫర్గాట్ ఐఎమ్ సారీ, నెక్స్ట్ మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్.